గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చల తాడిపరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో జీబీసీ రోడ్డుపై టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చల తాడిపరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు నరసింహారావు మనకు అందిస్తారు. నరసింహారావు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోనే పచ్చల తాడిపర్రు వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా టీడీపీ జెండాను ఈరోజు ధ్వంసం చేశాడు. 6 నెలల క్రితం జెండా దిమ్మను కూడా ధ్వంసం చేశారంటూ కూడా టీడీపీ శ్రేణులు ఆందోళన దిగారు. అంతేకాకుండా ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఈ రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం చోద్యంలా చూస్తున్నారు. ఎవరిపై కూడా చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా వాళ్ళు ఆందోళన దిగారు. అంతేకాకుండా పోలీసులకి ఇటు టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇందులో భాగంగానే జీబీసీ రోడ్డు పైన రాస్తారోకోకి టీడీపీ నాయకులు కార్యకర్తలు కూర్చోవడం జరిగింది. సో అంతేకాకుండా కూడా ఈ దిమ్మ ఏదైతే ఉందో గతంలో దిమ్మ బాగలు కొట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి జెండా ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా కూడా వైసీపీకి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది. కానీ పోలీసులు మాత్రం పట్టించుకోవట్లేదు కూడా టీడీపీ శ్రేణులు ఆందోళన దిగారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇక్కడ మాత్రం ఈ రాస్తారోకో కొనసాగుతుంది. అంతేకాకుండా పోలీసులు ఇటు టీడీపీ నేతలకు సర్దు చెప్పే పనిలో ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం సత్యంగా అంటారు ఎవరైతే ఈ విధ్వంసాలకు పాల్పడుతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్ నరసింహారావు. కట్ చేసి అక్కడ అదే